ఓం శ్రీ గురుభ్యో నమ. మద్గురువర్యులు బ్రహ్మశ్రీ గాడిప సుబ్బారావు గారికి తొలుతగా ప్రాంజలిస్తూ బమ్మెర పోతనామాచుల వారు తన శ్రీ మహాభాగవతమున షష్ఠ్యంతములో చివరిది 4వది అయిన షష్ఠ్యంతమున న్యాయికి భూసురేంద్రముత నందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధు జనానురాగ సంధాయికి పీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషసాయికిన్ అంటారు. న్యాయికి న్యాయమూర్తికి, భూసురేంద్రమృత నందనదాయికి భూసురేంద్రుడు సాందీపుడు, మన కుచేలుడు, కృష్ణుడు, బలరాముడు ఇత్యాదులు అందరూ కూడా అతని వద్ద విద్యాభ్యాసం చేసిన వారే. విద్య పూర్తయిన తర్వాత వాళ్ళు వేదాంగాల్లో పరిపూర్ణులై 64 విద్యలు నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చిన తర్వాత గురుదక్షిణగా ఏమంటారని కృష్ణుడు పడగా అప్పుడు సాందీపుడు చెప్తాడు, నా కుమారుడు ప్రభాస్ తీర్థానికి స్నానానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు, అతన్ని తీసుకొచ్చి నాకు ఇమ్మని చెబుతాడు. సంతోషించిన మనస్సు గలవాడి బలరామకృష్ణుడు రథారూఢులై సముద్రుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా అతను రావడం జరిగింది. కానీ పంచజనుడైన రాక్షసులను సంహరించాడు. ఇప్పుడు యమపురులో ఉన్నాడు అంటే అప్పుడు యమలోకం వెళ్ళి అతన్ని తీసుకొచ్చి గురువుగారికి అర్పించడం జరిగింది. అలా అర్పించి సంతోషాన్ని కలిగించిన వారికి రుక్మిణీ మనస్థాయికి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వరించింది, వర్తమానం పంపించింది, అమ్మవారిని ప్రార్థించింది. అగ్నిజ్యోతి వెళ్ళాడు, తిరిగి ఇంకా రాలేదు, మనసు అలజడిగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది. ఎలా ఎలా అనే సందర్భానికి కృష్ణుడు రానే వచ్చి ఈ యొక్క అలజడిని పోగొట్టిన వానికి సాధు జనానురాగ సంధాయికి ఈ యొక్క సాధువులు సజ్జనుల యొక్క వాళ్ళ మధ్య అనురాగాన్ని పెంచేవానికి పీత వస్త్ర పరిధాయికి పట్టు పీతాంబరాలు వస్త్రాలుగా కలిగిన వానికి భూత సమ్మద విధాయికి ఈ యొక్క జీవరాశుల పట్ల అనురాగాన్ని కలిగించేవానికి సాధు జనానురాగ